ఒక 4 లేదంటే 5 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే ఒక కారు కూడా పెట్టుకోవచ్చు ఈ పక్కన. మెయిన్ ఏంటంటే చాలామంది స్లాబ్ వేసిన తర్వాత బ్రిక్ వర్క్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ముందు బ్రిక్ వర్క్ చేసిన తర్వాత స్లాబ్ అయితే వేశారు. వీడియోలో మీకు ఎలా కనపడుతున్నా కూడా డైరెక్ట్గా వచ్చి చూస్తే కనుక ఇంకా బాగా నచ్చుతుంది ఇది. ఇవన్నీ కూడా హౌసెస్సే, చూసుకొని చూపిస్తున్నాను. అదిగోండి, అవన్నీ కూడా హౌసెస్సే. చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి డే టైంలో ఇలా కనబడుతుంది కదా, నైట్ టైంలో చూసుకున్నట్లయితే వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ టైం వ్యూ అనేది విండోస్ నుంచి. ఒకే చోట ఒక 5 హౌసెస్ అనేవి సేల్కి అయితే రావడం జరిగింది. ఓనర్ దగ్గరుండి అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ ఇవి. అండ్ మెయిన్ ఇంకొకటి ఏంటంటే చాలా మంచి పీస్ఫుల్ లొకేషన్లో అయితే ఉంది. సో ఎవరైనా ఈస్ట్ ఫేసింగ్లో కానీ వెస్ట్ ఫేసింగ్లో కానీ బడ్జెట్లో మంచి క్వాలిటీ హౌసెస్ అనేవి తీసుకుందాము అని చెప్పి చూస్తుంటే కనుక ఈ వీడియో పూర్తి వరకు చూడండి. డెఫినెట్గా ఇది మీకు నచ్చుతుంది, ఇది పక్కాగా నచ్చుతుంది. ఫస్ట్ ఈ వీడియోలో నేను మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఒక మోడల్ చూపిస్తాను. అది చూపించిన తర్వాత వెస్ట్ ఫేసింగ్లో ఇంకొక మోడల్ అయితే చూపిస్తాను. ఈస్ట్ ఫేసింగ్లో ఇలా టోటల్గా 3 హౌసెస్ అయితే ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్లో 2 అయితే ఉంటాయి. సో ఈస్ట్ ఫేసింగ్ మోడల్ ఇది. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక పార్కింగ్ ఏరియా ఉంటుంది. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ తీసుకున్నారు. అండ్ మెయిన్ డోర్ మంచి హెవీగా టేక్ డోర్ అయితే తీసుకున్నారు. ఈ హౌస్ వచ్చేసరికి 214 గజాలు అయితే ఉంటుంది. 33x52 కొలతలతో అయితే వస్తుంది. ఇది కొంచెం పెద్దగా అయితే వచ్చింది ఈ హౌస్ అనేది. ఈశాన్యం బాగా పెరిగింది. ఇది 214 గజాలు అయితే రావడం జరిగింది. ఒక 4 లేదంటే 5 బైకులు పార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ అట్లాగే ఒక కారు కూడా పెట్టుకోవచ్చు ఈ పక్కన. సో మంచి స్పేషియస్గా 4.5 సెంట్లు అయితే వచ్చింది ఈ హౌస్ అనేది. సో లొకేషన్ చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి మన అన్నవరంలో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది అదిగోండి, టెంపుల్ కూడా మనకి డైరెక్ట్గా కనపడుతుంది ఇక్కడ నుంచే. సో నైట్ అయితే మాత్రం చాలా ప్లజెంట్గా అయితే ఉంటుంది. టోటల్ ఏరియా మొత్తం అంతా కూడా చాలా పీస్ఫుల్ కానీ. సో ఎవరైనా అన్నవరం గుడికి దగ్గరలో అండ్ బస్ స్టాండ్ పక్కనే ఫ్రెండ్స్, వాకబుల్ డిస్టెన్స్లో బస్ స్టాండ్కి దగ్గరలోనే ఈ హౌస్ అయితే ఉండడం జరిగింది. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి 4.5 సెంట్ల వరకు ఉంటుంది ఈ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనేది. పక్కన ఇంకొక 2 హౌసెస్ ఉన్నాయి కదా ఈస్ట్లోని, అవి 4 సెంట్లు అయితే ఉంటాయి. అవి 33x52 కొలతలు ఇవి. మెయిన్ డోర్ తీసుకుని ఇలా లోపలికి రాగానే స్టార్టింగ్ మనం హాల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఇదంతా కూడా హాల్. ఇది 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు విత్ ఎపాక్సీ తోటి. అండ్ ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫ్రేమింగ్ వచ్చేసింది, ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడం కోసం దేవుడికి సంబంధించినవి అట్లాంటివి. ఇదంతా కూడా హాల్. ఇది 19x12 సైజులో అయితే ఉంటుంది హాల్ అనేది. నేను వీలైతే లాస్ట్లో ప్లానింగ్ కూడా ఇస్తాను ఇంటికి సంబంధించింది, చూసుకుందరు కానీ. ఇదంతా కూడా హాల్. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా రామ్కో సిమెంట్ అయితే యూజ్ చేశారు. అండ్ స్టీల్ వచ్చేసరికి వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది కన్స్ట్రక్షన్లోని. నార్త్ సైడ్ కూడా ఒక గుమ్మం వచ్చేసింది. అండ్ సీలింగ్ డిజైన్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ప్రొఫైల్ లైటింగ్ వచ్చింది. అండ్ కోవ్ లైటింగ్ కూడా పెట్టుకునే అవకాశం అయితే ఉంది ఇందులోని. సో ఇదంతా కూడా హాల్. ఇది సెంటర్లో ఒక పార్టీషన్ తీసుకున్నారు. అండ్ ఈ పార్టీషన్ కూడా మొత్తం మనకి గ్లాసీ ఫినిషింగ్ లుక్లో కనబడుతుంది. మెయిన్ ఏంటంటే చాలామంది స్లాబ్ వేసిన తర్వాత బ్రిక్ వర్క్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ముందు బ్రిక్ వర్క్ చేసిన తర్వాత స్లాబ్ అయితే వేశారు. దాని ద్వారా ఏంటంటే ప్రాపర్గా క్యూరింగ్ జరుగుతుంది. అండ్ బిల్డింగ్ లైఫ్ కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. వీళ్ళు కన్స్ట్రక్షన్ టైంలో ఆ ప్రాసెస్ అయితే ఫాలో అయ్యారు. సో మనకి ఈ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఇదంతా కూడా టీవీ యూనిట్ ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ తీసుకున్నారు. అండ్ స్పాట్ లైట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ లామినేట్. ఇది చాలా డీసెంట్గా తీసుకున్నారు మొత్తం టీవీ యూనిట్ అంతా కూడా. సో కింద డ్రాస్ వచ్చేసాయి. అండ్ పక్కన చూసుకున్నట్లయితే కనుక ఒక లాంగర్ యూనిట్ కూడా వచ్చేసింది. ఈ లోపలన్నీ కూడా గ్లాస్ ప్లాట్ఫామ్సే, చిన్న చిన్న ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం. సో కన్స్ట్రక్షన్ టైం కూడా వీళ్ళకి 1 ఇయర్ అయితే పట్టింది ఫ్రెండ్స్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి. టోటల్గా మొత్తం క్యూరింగ్ చేసి ప్రాపర్గా ఇదంతా బిల్డ్ చేయడానికి వీళ్ళకి 1 ఇయర్ అయితే పట్టింది టోటల్ కన్స్ట్రక్షన్ చేయడానికి, హౌస్ కన్స్ట్రక్షన్ అనేది. పదండి ఒకసారి ఆ పక్కన కూడా మీకు చూపిస్తాను. ఆ పక్కన చూసుకున్నట్లయితే కనుక డైనింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. పదండి ఒకసారి డైనింగ్ ఏరియా చూద్దాము. 11x12 సైజులో మనకి ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అయితే వచ్చేసింది. అండ్ అక్కడ ఒక డోర్ కూడా వచ్చేసింది వాష్ ఏరియాకి వెళ్ళడానికి. ఒక విండో తీసుకున్నారు. అండ్ అది క్రాకరీ యూనిట్. అది ఒక బెడ్రూమ్. అది
అండ్ సీలింగ్ డిజైన్ కూడా సర్క్యులర్ షేప్లో ఒక ఫ్లవర్ ప్యాటర్న్లో తీసుకున్నారు. మనకి కోవ్ లైటింగ్ ఇంకా ప్రొవైడ్ చేయలేదు. రోప్ లైటింగ్ పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది. అండ్ పూజా రూమ్ పక్కనే వచ్చింది. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్ డోర్ బయట ఇచ్చిన డోర్ అనేది టేక్ డోర్ ఇస్తున్నారు. అది కాకుండా పూజా రూమ్కి ఇచ్చిన డోర్ కూడా టేకే ఇచ్చారు చూడండి ఇక్కడ. అండ్ సెంటర్లో గ్లాస్ అయితే వస్తుంది. అది మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లు ఇస్తారు. సో ఇది వచ్చేసరికి 4x6 సైజులు అయితే ఉంటుంది. కంఫర్టబుల్గా ఒక నలుగురైనా కూడా కూర్చోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నార్మల్ ప్లెయిన్ టైప్లో కాకుండా డిఫరెంట్గా మంచిగా సిఎన్సీ కట్ డిజైన్ తీసుకుండి మంచి మోడర్న్గా తీసుకున్నారు. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. వీడియోలో మీకు ఎలా కనపడుతున్నా కూడా డైరెక్ట్గా వచ్చి చూస్తే కనుక ఇంకా బాగా నచ్చుతుంది ఇది. అండ్ కిచెన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక డీసెంట్గా ఉంది. కలర్ కాంబినేషన్ మొత్తం అంతా కూడా టోటల్ మొత్తం అంతా కూడా ఫినిషింగ్ హై గ్లాసీ లుక్లో కనపడుతుంది చూడండి, అక్రిలిక్ ఫినిషింగ్ లుక్లోని. అండ్ బ్లాక్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు, దానికి మ్యాచ్ అయ్యే విధంగానే యూ షేప్లో వచ్చేసింది. అండ్ టాప్ ఓపెనబుల్ డోర్స్ వచ్చేసాయి. అండ్ ఫ్రంట్ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇవి ఒకసారి చూపిస్తాను వాల్ యూనిట్లో కూడా. కింద అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు ఇక్కడ, ఇదిగోండి. అండ్ హ్యాండిల్స్ మొత్తం అన్నీ కూడా ప్రొఫైల్ టైప్ వచ్చాయి. అండ్ సాఫ్ట్ క్లోజింగ్, ఇవి స్లోగా ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. సో ఒకసారి మీకు బాస్కెట్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. షింక్ కూడా బాగుంది. ఈ కిచెన్ వచ్చేసరికి 9x10 సైజులు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో మనం మెయిన్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఏరియా మొత్తం అంతా. నైట్ అయితే మాత్రం అలా డాబా మీదకి అలా పైకి వెళ్ళి ఆ వ్యూ మొత్తం అంతా కూడా మనం మంచిగా అయితే ఎంజాయ్ చేయవచ్చు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది లొకేషన్ మొత్తం అంతా కూడా. అండ్ బస్ స్టాండ్ కూడా చాలా దగ్గరలో అయితే ఉంటుంది. హౌస్ దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే హైవే రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అనుకున్నట్లయితే కనుక కేకే కన్వెన్షన్ అని చెప్పేసి ఒకటి అయితే ఉంటుంది మెయిన్ హైవే రోడ్డు మీదే. దానికి బ్యాక్ సైడ్ ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది. ఇది రాజరాజేశ్వరి రెసిడెన్సీ కూడా ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి ఒక 5 అడుగులు వెడల్పుతో అయితే తీసుకున్నారు. సో వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ, నార్మల్గా మనం సామాన్లు ఏదన్నా తోముకోవడానికి కానీ, ఇలా మొత్తం అన్నిటికి కూడా యూస్ అయ్యే విధంగా అయితే ఉంటుంది ప్లేస్ అనేది. అండ్ చుట్టూరు కూడా ప్లేస్ అనేది బాగా తీసుకున్నారు, ఇంటి చుట్టూరు కూడా. సో ఇది వచ్చేసరికి 5x10 సైజులు అయితే ఉంటుంది వాష్ ఏరియా అనేది. అండ్ ఈ టాప్లో స్లాబ్ వేశారు కదా, ఈ స్లాబ్ వేయడానికి ఒక రీజన్ అయితే ఉంది, చూపిస్తాను చూడండి. ఇలా మనం లోపలికి రాగానే ఇందాక నేను మీకు ఇక్కడ చూపించలేదు, అదిగోండి అక్కడ ఒక చిన్న బాక్స్ మాదిరి కనపడుతుంది కదా, ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా వాడలేని వస్తువులు పెట్టుకోవడం కోసం స్టోరేజ్ స్పేస్ తీసుకున్నారు. సో సింపుల్గా ఉంది, ఏదో జస్ట్ ఒక చిన్న బాక్స్లో కనపడుతుంది కానీ వాడలేని వస్తువులు చాలా పెట్టుకోవచ్చు ఆ టాప్లోని. సో పదండి లోపలికి వెళ్దాము. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఇక్కడ మనం చూస్తుంది బెడ్రూమ్ అయితే మాత్రం చాలా పెద్దగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది 13.5x15.5 సైజ్ బెడ్రూమ్. ఇది చాలా పెద్ద బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇక్కడ వీళ్ళు. 214 గజాలు అంటే చిన్న విషయం అయితే ఏం కాదు, చాలా పెద్దగా అయితే వచ్చింది. అందులో డబుల్ బెడ్రూమ్ తీసుకోవడం వల్ల రూమ్లు అనేవి ఇంకా స్పేషియస్గా అయితే వచ్చాయి ఇక్కడ. సో 15.5x13.5 సైజ్ బెడ్రూము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి ఎక్స్ట్రాగా టీవీ యూనిట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. ఆల్రెడీ హాల్లో ఒకటి ఉంది, అది కాకుండా మాస్టర్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ ఇస్తున్నారు. అండ్ ఇదంతా కూడా వార్డ్రోబ్ ఫ్రెండ్స్. ఇది కింద స్లైడింగ్ తీసుకున్నారు, టాప్లో ఓపెనబుల్ డోర్స్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ మొత్తం మనకి ఇక్కడ గ్లాసీ ఫినిషింగ్ అయితే వెళ్ళారు వీళ్ళు. ఇది స్లైడింగ్. ఇది లోపలన్నీ కూడా సిమెంట్ షెల్ఫ్స్ అయితే వచ్చేసాయి. ఎలక్ట్రికల్ అంతా వైరింగ్ అంతా ఫెన్లక్స్కి అయితే వెళ్ళారు వీళ్ళు. ఫెన్లక్స్ వైరింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్, పక్కనే వచ్చేసింది డ్రెస్సింగ్ టేబుల్ అనేది. సో యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. అండ్ విండో ఫ్రేమింగ్ మొత్తం అంతా కూడా గ్రానైట్తో తీసుకోవడం జరిగింది. అండ్ విండోలోంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇది మనకి డే టైంలో ఇలా కనబడుతుంది కదా, నైట్ టైంలో చూసుకున్నట్లయితే వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా మంచిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నైట్ టైం వ్యూ అనేది విండోస్ నుంచి. సో మొత్తం ఫ్రేమింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ తీసుకున్నారు. విండోస్ కూడా గ్రానైట్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఈ పక్కన దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, పదని చూపిస్తాను ఇది కూడా. మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది క్వాలిటీగా అయితే చేశారు. అండ్ పెయింటింగ్స్ కూడా మొత్తం అన్నీ కూడా ఏషియన్లో రాయల్ అయితే యూజ్ చేయడం జరిగింది. రాయల్ ఇన్సైడ్ మొత్తం అంతా కూడా రాయల్ అయితే వాడడం జరిగింది ఏషియన్లోని. సో ఇది వచ్చేసరికి అటాచ్డ్ బాత్రూమ్. ఇది 4x7 సైజులు అయితే ఉంటుంది, పెద్దగానే వచ్చింది ఇది. అండ్ ఇంకా కమోడ్స్ ట్యాప్స్ అయితే పెట్టలేదు, అవి కూడా కంపెనీవే పెడతారు ఫ్రెండ్స్. ఇంకా పెట్టలేదు కానీ అవి కూడా మంచి కంపెనీ అయితే యూజ్ చేస్తారు. మీకు ఏదైనా కంపెనీ కావాలన్నా కూడా అవి కూడా పెట్టించడం జరుగుతుంది.
సో ప్రైజెస్ అయితే చెప్తాను, కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ 4.5 సెంట్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ప్రైస్ వచ్చేసరికి 75 లక్షలు చెప్తున్నారు. ఇది ఇంకా తగ్గిస్తారు, మాట్లాడవచ్చు. అదే మీకు కబోర్డులు లేకుండా నార్మల్గా ఉండేలా అయితే కనుక 68 లక్షలు చెప్తున్నారు. కబోర్డులు మీకు అవసరమైతే తర్వాతనే చేయించుకోవచ్చు. బడ్జెట్లో కావాలి అనుకున్నట్లయితే 68 లక్షలు కూడా వితౌట్ ఇంటీరియర్ మనకి హౌస్ అయితే సేల్ చేస్తున్నారు. విత్ ఇంటీరియర్తో 75 లక్షలు చెప్తున్నారు. సో ఎవరైనా హౌస్ తీసుకోవాలి ఈ అన్నవరం సరౌండింగ్స్ గుడికి మెయిన్ దగ్గరలో అనుకున్నట్లయితే కనుక అస్సలు మిస్ చేసుకోకండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఏరియా మొత్తం అంతా కూడా. సో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ లోన్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు. ఇది చూసిన తర్వాత వెస్ట్ ఫేసింగ్ కూడా చూపిస్తాను, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ ఈ పక్కన ఒక విండో తీసుకున్నారు. సో ఈ రూమ్ కూడా పెద్దగానే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఇంచుమించు మనం చూసుకున్నట్లయితే కనుక 11.5 ఇంటూ 12.5 సైజులు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చేసారు. ఇది కూడా స్లైడింగ్ వచ్చింది చూడండి. సో ఈ విధంగా స్లైడింగ్ తీసుకున్నారు, బ్యాక్ సైడ్ అన్నీ కూడా యాక్సెసరీస్ పెట్టుకోవడం కోసం. అండ్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను చూసుకోండి. సో ఇది వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఇది 5x5.5 సైజులు అయితే ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాము. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ నెంబర్ కూడా ఉంటుంది, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం బయటికి వెళ్దాము. అండ్ ఈ స్విచ్చెస్ చూసుకున్నట్లయితే కనుక హెవెల్స్ కంపెనీ స్విచ్చెస్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ అయితే యూజ్ చేశారు, రాయల్ అయితే వాడడం జరిగింది. అండ్ టైల్స్ కూడా మంచి ప్రీమియం కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు. ఆల్మోస్ట్ ఆల్ మనం అన్నీ చూసినట్లే. అండ్ ఇది చూడండి, ఇక్కడ ఫ్రేమింగ్ వస్తుంది, ఏదైనా దేవుడిది అట్లనే పెట్టుకున్నా, కింద ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు ఏదైనా పెట్టుకోవడం కోసం. బాగా తీసుకున్నారు ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే. సో ఈ హౌస్ ఆల్మోస్ట్ ఆల్ మనం చూసినట్లే. బయటికి వెళ్దాము. అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు చూసాం కదా, మొత్తం 3 ఒకేలా ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్ చూపిస్తాను కదా, ఇదిగోండి సేమ్ ఆ హౌస్ ఎట్లా ఉంటుందో అదే విధంగా దాని బ్యాక్ సైడ్ రోడ్లోనే ఉంటుంది. ఇవి వెస్ట్ ఫేసింగ్ ఇల్లులు, ఇవి 2 అయితే ఉంటాయి. 30x55 184 గజాలు అయితే వస్తుంది. అంటే 4 సెంట్లు లోపే అయితే ఉంటాయి ఇవి ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లులు అనేవి. సో ఇది కూడా సేమ్ ప్లానింగ్, మనకి ఆ ఇల్లు చూసాం కదా అట్లనే ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంటుంది బయట. అండ్ మెట్లు తీసుకున్నారు ఈ పక్కన. అండ్ అట్లాగే మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ దానిలోనే ఉంటుంది. అండ్ ఇందులో ఏంటంటే పెయింటింగ్ వర్క్ ఇంకా చేయలేదు. సో పెయింటింగ్ వర్క్ మనకి ఈస్ట్లో కూడా కొన్ని చోట్ల చేయలేదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే తీసుకున్న వాళ్ళకి ఏదైనా కలర్స్ ఏదైనా మార్చుకోవాలి, లేదు మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేయాలన్నా కూడా వేస్తారు వీళ్ళు. వుడ్ వర్క్ కూడా కావాలి అనుకున్నట్లయితే మీకు నచ్చిన విధంగా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 184 గజాలు, 2 ఉన్నాయి. 30x55 కొలతలతో అయితే ఉంటాయి ఇవి వెస్ట్ ఫేసింగ్ ఇల్లులు ఇవి. సో వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, నీట్గా ఉంది. వీడియోలో మీకు ఎలా కనబడుతున్నా కూడా డైరెక్ట్గా ఒకసారి విజిట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి ఇవి. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే బాగుంది. సో ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 66 లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్రైస్ అనేది. సో ఇంటీరియర్ కావాలంటే మీకు నచ్చిన విధంగా ఎక్స్ట్రాగా అయితే చేయించుకోవచ్చు. వితౌట్ ఇంటీరియర్ మనకి 66 లాక్స్ చెప్తున్నారు. వెస్ట్ ఫేసింగ్ ఇల్లులు ఇవి 4 సెంట్లు లోపే అయితే ఉంటాయి. 184 గజాలు ఇవి. సో ఇది డైనింగ్ ఏరియా వచ్చింది, పూజా రూమ్ ఇచ్చారు. అండ్ ఒకసారి పక్కన చూపిస్తాను చూడండి, కిచెన్ ఉంటుంది. అండ్ పక్కన ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి, రెడీ టు మూవ్ హౌసెస్ ఇవి. మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాను ఓనర్ది. ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో మీరు ఈస్ట్లో చూసుకున్నారు కదా, అవి 3 ఉంటాయి. వెస్ట్లో 2 అయితే ఉన్నాయి. 20 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి. అండ్ డ్రైనేజ్ లైన్లు కూడా ఉన్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే వాటర్ బాగుంటుంది. సబ్మెర్సిబుల్ బోర్ ఇచ్చారు వీళ్ళు, సబ్మెర్సిబుల్ అయితే తీసుకున్నారు. అండ్ కిచెన్ ఇదిగోండి, ఓపెన్ కిచెన్ ఇది. సో బ్యాక్ సైడ్ కూడా టాప్లో స్టోరేజ్ స్పేస్ తీసుకున్నారు వీళ్ళు, బాగా ఎక్కువ స్పేస్ వచ్చింది కిచెన్లో కూడా. అండ్ ఈస్ట్ సైడ్ కూడా ఓపెన్ ప్లేస్ వచ్చింది. ఇంచుమించు ఒక 8 అడుగుల వరకు ఉంటుంది ఇది. అవుట్ సైడ్ ఒక కామన్ టాయిలెట్ కూడా ఇచ్చారు. సో మీకు ఏది నచ్చితే అదైతే తీసుకోవచ్చు. ఈస్ట్ ఆర్ వెస్ట్ ఏవైనా కూడా తీసుకోవచ్చు. సో ప్రైస్ చెప్పాను కదా, ఇవి వచ్చేసరికి 66 లక్షలు వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ ప్రైస్ అనేవి. ఈస్ట్లో కావాలి అనుకున్నట్లయితే కనుక 68 లక్షలు. అదే ఈస్ట్లో ఇంటీరియర్తో మీరు చూశారు కదా, అది 75 లక్షలు. ఏదైనా కూడా ప్రైస్ తగ్గిస్తారు. సో చూశారు కదా మీరు మొత్తం అంతానే. ఒకసారి పైకి వెళ్దాం, పైన కూడా ఎట్లా ఉంది ఏంటని చూపిస్తాను ఒకసారి వ్యూ అనేది.
అండ్ వీడియో మీకు ఎక్కడైనా కొంచెం నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అనేది. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నాం మన ఛానల్ అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మనం స్టెప్స్ ఎక్కుతుంటే కనుక రేకులు తీసుకున్నారు, ఎండ రాకుండా ఉంటుందని చెప్పేసి, అండ్ వర్షం కూడా డైరెక్ట్గా మెట్ల మీద పడకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నారు. సో ఈవినింగ్ మనకి మెయిన్ ఇలా డాబా మీదకి వచ్చేసాం అనుకోండి, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇది డే టైంలో వీడియో, మీకు నైట్ టైం వీడియో కూడా చూపిస్తాను. కాలమ్స్ కూడా ఒక 12 కాలమ్స్ వచ్చాయి. ఇది డే టైం వీడియో కదా, నైట్ టైం వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా హౌసెస్సే, చూసుకొని చూపిస్తున్నాను. అదిగోండి అవన్నీ కూడా హౌసెస్సే, చాలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏరియా మొత్తం చూసుకోండి. ఈవినింగ్ టైంలో మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ ఏరియా మొత్తం అంతా పీస్ఫుల్గా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. సో ఎవరైనా కూడా ఈ సరౌండింగ్స్లో తీసుకోవాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ పెడుతున్నాం కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక మాకు కాల్ చేయండి, కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే పెడుతున్నాము. సో ఇది వాళ్ళ వీడియో అనేది. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.